నమస్తే వి3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి విస్తృత పర్యటన. తిరుమల సుందరీకరణ పనుల కోసం నిపుణుల సలహాలు తీసుకుంటున్నానని వెల్లడి. ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతుల ధర్నా. విద్యుత్ సరఫరా విషయంలో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. విశాఖలో 104 సిబ్బంది ఆందోళన. గతంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. విశాఖలో పలు హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. కోవిడ్-19 గైడ్ లైన్స్ పాటించకుండా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తింపు. కొమరంభీం జిల్లా చింతనమనేపల్లిలో అధికారులపై విరుచుకుపడ్డ ఎంపీ సోయం బాబురావు. తిక్కలేస్తే అధికారులను జైల్లో పెట్టే వరకు వదలనని హెచ్చరిక. రైట్గా డీటెయిల్స్ చూస్తే తిరుమలలో టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆలయంలోని అన్న ప్రసాదాలు, పోటు లడ్డు, ప్రసాదాల పోటు, వెలుపల ఉన్న బందిపోటు సన్నిధానం వెలుపల ఉన్న బూందీపోటు సన్నిధానం, అతిథి గృహం, అశ్వని ఆసుపత్రి, కాకులకొండ, కళ్యాణ వేదిక సమీపంలోని ఘన ద్రవ పదార్థాల నిర్వహణ కేంద్రాలను అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ రెడ్డి భేటీతో కలిసి పరిశీలించారు. అశ్విని ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కాకులకొండ, కళ్యాణ వేదిక సమీపంలోని ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ కేంద్రాలను పరిశీలించిన ఈవో ఎరువుల విక్రయానికి అవసరమైన లైసెన్స్ మంజూరైందని తెలిపారు. వేలం ద్వారా త్వరలోనే 6,000 టన్నుల ఎరువును విక్రయించనున్నామన్నారు. భూమిలో కుళ్ళని వ్యర్థ పదార్థాలు కొండ కిందికి తరలించేందుకు ప్యాకింగ్ విధానం, డంపింగ్ యార్డ్ సుందరీకరణ పనుల కోసం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. And I start mission on this. I start mission. Properly now, so you can see properly now each just. Ide vanta. No. Sorry. Already done that. Dating Canada. ఓం నమో వెంకటేశాయ. ప్రధానంగా ఈరోజు తిరుమలలో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉందనేసి మా అధికారులు నాకు మీటింగ్స్లో వాళ్ళు వివరించారు. సో దీన్ని మరి ఫీల్డ్ స్థాయిలో ఒకసారి పర్యవేక్షించి దీంట్లో ఏమైనా ఇంకా మార్పులు చేయాల్సి ఉంటుందా, లేక ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీ తీసుకోవాల్సి ఉంటుందా అనే ఉద్దేశంతో ఈరోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. మీరు కూడా గమనించారు. ఇప్పుడు మనకి ఏదైతే బయోడిగ్రేడబుల్ అంటే ఏదైతే కుళ్ళిపోతుందో దానికి ఒక సొల్యూషన్ మా వాళ్ళు కనిపెట్టారు. ఇక్కడ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ఈ కంపోస్ట్ని మార్కెటింగ్ చేసేదానికి ఒక లైసెన్స్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ లైసెన్స్ ఈరోజే వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 6,000 టన్నుల దాకా ఉంది చెప్తున్నారు కంపోస్టు. దాని వెంటనే ఈ లైసెన్స్ వచ్చింది కాబట్టి దాని వెంటనే ఆప్షన్ చేసి మరి ఇక్కడ నుంచి దాన్ని తరలించే ప్రక్రియ మొదలు పెడతాము. రెండోది ఏదైతే నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్, ఇనుప ముక్కలు, ఇలాంటి గాజు ముక్కలు ఇలాంటివి ఉంటాయి. వాటి గురించి ఒక షెడ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. దాని మన తిరుమలలో వచ్చే నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఈ సపరేట్ చేసి ఒక్కొక్క కేటగిరీ వైజు దాని ప్యాకింగ్ చేసి బేలింగ్ చేసి కిందికి ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఏజెన్సీని ఫైనలైజ్ చేశారు. మరి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఇంకా కొద్ది ఎక్స్పర్ట్స్తో దాన్ని పరిశీలించమని చెప్పి కోరడం జరిగింది. సో కొంత ఎక్స్పర్ట్ టీం వచ్చేసి మనకి ఇంకా కొన్ని సాంకేతికమైన సూచనలు చేస్తారు. రెండవది ఇప్పుడు మనం ఇక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ని చూసాము. దీంట్లో సెకండరీ ట్రీట్మెంటు, టెర్షరీ ట్రీట్మెంట్ అంటారు. దీనివల్ల ఇప్పుడు మనకు వచ్చే
వేస్ట్ వాటర్ని ఆల్మోస్ట్ ట్రీట్ చేసి మనము ఈ గార్డెనింగ్కి వాడుతున్నాము. ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రైతులకు ఇబ్బందికరంగా మారుతున్న సమస్యలపై వెంటనే అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంత పరిస్థితి ఉంది మన జీడీ అంటే భారతదేశం యొక్క అభివృద్ధి పాజిటివ్ ప్లస్లో కాదు మైనస్లో వెనక్కి వెళ్తా ఉంటున్న సంస్థల పేరుతో 3 చట్టాలను తీసుకొచ్చి ఇది రైతులకు మేలు అని చెప్పాను. ఎలా మేలు? పేద 5 ఎకరాలకు లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. వీళ్ళందరూ సరుకుల్ని ఎక్కడ పోయి అమ్ముకుంటారు? మధ్యవర్తిగా ప్రభుత్వం నుండి ఒక ఒప్పందం చేసుకున్నాం. మన సుబాబుల్ని 4200 అందరికంటే ఆధునికంగా ముందున్న వ్యవసాయంలో సంస్కరణలు బంగాళాదుంప రైతుల పట్టుపితమైన నిరసన కార్యక్రమం జరుగుతోంది. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఒప్పందం చేసుకునే చట్టం ఒకటి ఇందులో చేశారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ నిత్యావసరాలతోటి సంబంధం లేకుండా అంటే నిల్వ ఎంతైనా చేసుకోవచ్చు అని చెప్పి ఒక కొత్త సవరణ చట్టాన్ని ఈ సందర్భంగా తీసుకొచ్చారు. దీనివల్ల విపరీతమైనటువంటి ధరలు వినియోగదారులకి వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైనా తేడాలు వస్తే వ్యాపారస్తులకి రైతులకి మధ్య వీటిని పరిష్కారం చేసుకోవడం అవినీతిపరమైనటువంటి రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో దాని మీదనే ఆధారపడాలని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారు. అంటే ఇది పూర్తిగా రైతుల్ని కొత్త పెట్టుబడిదారుల కొత్త వ్యాపారుల యొక్క దయాదాక్షిణ్యాలకు వదిలేసినట్టుగా ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విషయాల్ని అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఈ చట్టాలని రాష్ట్రంలో ఉన్న వైకాపా ప్రభుత్వం వైసీపీ అట్లానే తెలుగుదేశం రెండూ దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇది న్యాయం కాదు. వీళ్ళు రైతుల పక్షాన నిలబడాలి, అండగా నిలబడాలి, రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఈ విధానంతో పోట్లాడాలి అని చెప్పేది కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరెంటు విషయంలో ఒక ప్రైవేటీకరణ విధానం తీసుకొచ్చారు, జీవో 22. దీనివల్ల రైతులకి మరింత ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంది. అంటే మీటర్లు బిగించి రాబోయే కాలంలో ఈ ఉచిత విద్యుత్ అనే దాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం కూడా ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి కంకణం కట్టుకుంది. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. యథావిధిగా గతంలో ఎలా అయితే రైతులకు ఉచిత కరెంటు అమలు జరుగుతూ ఉందో అదే పద్ధతి అమలు జరగాలి అని చెప్పేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఏపీలో 104 సిబ్బందికి జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో 104 సిబ్బంది ధర్నాకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ 104 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళనకు చేపట్టారు. ఏడాది క్రితం ఇచ్చిన హామీలను నేటికి అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వైద్య సేవలను అందించే ఈ 104 వాహన సేవలో భాగంగా కేవలం వైద్యులు, డ్రైవర్లు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని, ఇతర సిబ్బందిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ల్యాబ్ టెక్నీషియన్స్, ఇతర సిబ్బందిని కాంట్రాక్టు విధానంలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, నా పేరు నాగరాజ్ అండి. మేము 104లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాం. మేము గత 12 సంవత్సరాలుగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ఈ 104 వాహనాల్లో ముఖ్యమంత్రి గారు జూలై 1వ తారీఖున నూతనంగా ఆవిష్కరించిన వాహనాలను ప్రవేశపెడుతూ ఓన్లీ డాక్టర్ని డ్రైవర్ని మాత్రమే వాహనాల్లో తీసుకున్నారు. మిగతా ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, వాచ్మెన్లని పిహెచ్సిలో తీసుకుంటామని చెప్పి గత సంవత్సరం 31 ఒక హామీ ఇచ్చి ఉన్నారు. కానీ హామీ ప్రకారం పిహెచ్సిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకోవడానికి బదులుగా పూర్తిగా నడి రోడ్డు మీద వదిలేశారు. మేము 4 నెలలుగా రోడ్లపై ఉన్నాము, ఎటువంటి ఉపాధి లేకుండా. మొన్నటి వరకు కరోనా సేవలు అందించాము, అలాగే వివిధ వైద్య సేవలు అందించాము.
జూలై 1వ తారీఖు నుంచి మమ్మల్ని ఎటువంటి పిహెచ్లో సర్దుబాటు చేయలేదు కాగా రోడ్లు ఎండిపోయాం. దీనిపై వివిధ సార్లు కలెక్టర్ గారిని కలిసాము, అక్కడ డిఎంహెచ్ఓ గారిని కలిసాము, అలాగే ఉన్నతాధికారులు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ కలిసాము. మేము ఆర్డర్స్ ఇచ్చాము, మిమ్మల్ని తీసుకోమని జిల్లాధికారులకు మేము ఆదేశాలు పంపించాము. వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ అడిగితే మిమ్మల్ని తీసుకోమని ఎక్కడ ఉందని వాళ్ళు అంటున్నారు. ఇటు అడ్డు కలిపి మమ్మల్ని ఉపాధి లేకుండా నడి రోడ్డుపై వదిలేశారు. ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు అధికారుల సమక్షంలోనూ నాయకుల సమక్షంలోనూ హామీ ఇచ్చారు. ఈ 104లో ఎవరైతే ఉన్నారో వీరందరూ మాకు సొంత బిడ్డలు లాంటి వాళ్ళు, మీ అందరినీ పిహెచ్సిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకుంటూ జీవో నెంబర్ 27 ప్రకారం 28,000 జీతాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఉన్నతాధికారులు జిల్లాధికారులు వదిలేశారు. ఈ రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చిన అధికారులు జిల్లా స్థాయిలో వదిలేశారు. ఇప్పుడు మన జిల్లాలోనే చూసుకున్నట్లయితే ఈ 40 మంది ఇప్పటికీ రోడ్డు మీద ఉన్నాము. కేవలం 26 మంది కోవిడ్ డ్యూటీలో పనిచేస్తున్నారు. మిగతా 40 మందిని ఇమీడియట్ గానే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, అదేవిధంగా ఓవరాల్ గా స్టేట్ వైడ్ 768 మంది ఉద్యోగులు ఇవాళ ఎటువంటి ఉపాధి లేకుండా రోడ్లపై ఉన్నారు. వీళ్ళందరినీ ఉద్యోగస్తులకి సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే మరి మాట ఇస్తే మాట తప్పు మడం తప్పు అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా తక్షణమే ఈ ఉన్నటువంటి ఉద్యోగులంటే విధులకు తీసుకోవాలి. లేని ఏళ్ళ ఈ విద్యుత్తంగా తీసుకెళ్తాం ఈ సమ్మెని. ఏంటంటే ఇవాళకి మేము చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చేసాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని నేరుగా ఈ 104 ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని, దానికి మీడియా వాళ్ళు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు మెడికల్ సీట్ల కేటాయింపులో గత ప్రభుత్వ విధానాలను ఇప్పుడు జగన్ ప్రభుత్వం అనుసరిస్తోందని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు మెడికల్ సీట్ల కేటాయింపులో మేనేజ్మెంట్ కోటాలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో 136ను తీసుకొస్తే దాని చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రద్దు చేశారని గుర్తు చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుంగలోకి తొక్కారు. జీవో నెంబరు 136 ద్వారా 2007లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటాలో కూడా రిజర్వేషన్ల అమలు జరుపుతూ ఒక జీవో ఇచ్చారు. 2007 నుండి 2014 వరకు ఆ జీవో అమల్లో ఉంది. 2015లో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోని రద్దు చేస్తూ జీవో నెంబర్ 33 ఇచ్చి ఈ రిజర్వేషన్లన్నిటినీ ఎత్తివేశారు. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి విధానాలన్నిటినీ తిరగదోడి కొత్త పద్ధతుల్లో రాజధానిని సైతం మార్చడానికి సిద్ధపడినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం ఆ 33వ జీవో నెంబర్ని రద్దు చేసి తన తండ్రి గారు ఇచ్చినటువంటి 136 జీవోని పునరుద్ధరించడంలో వెనకడుగు వేస్తున్నారు. ఆయన కూడా వాళ్ళ నాన్నగారి బాట మానేసి చంద్రబాబు గారి మాటలో నడుస్తున్నారు అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. వారి నాన్నగారి ఆశయాల కోసం ఈయన కట్టుబడి ఉన్నట్టయితే ఈ పేద విద్యార్థులు లేదా మధ్యతరగతి విద్యార్థులకి మేనేజ్మెంట్ కోటాలో కూడా రిజర్వేషన్ కోసం ఈయన కొత్త జీవో ఇచ్చి ఉండేవాడు. ఈయన ఇవ్వని కారణంగా ఇవాళ ప్రభుత్వ సీట్లు 2185 ఉన్నాయి. ప్రైవేట్ సీట్లు 2150 మెడికల్, 1200 డెంటల్ సీట్లు ఉన్నాయి. ఈ 2150 మెడికల్ సీట్లలో కన్వీనర్ కోటా కింద వచ్చేటువంటి 1100 సీట్లలో మాత్రమే రిజర్వేషన్స్ ఎస్సీ/ఎస్టీ బీసీలకి రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి. మిగిలినటువంటి 1100 సీట్లు అది యాజమాన్యం తన సొంతానికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అలాగే డెంటల్ విషయంలో కూడా డెంటల్ సీట్లు 1200లో 600 మాత్రమే కన్వీనర్ కోటాలో ఉన్నాయి. మిగిలినవన్నీ మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి. ఇవాళ మేము అడిగేది మొత్తం ఉన్నటువంటి 6000 సీట్లలో 3000 సీట్లకే రిజర్వేషన్ అమలు అవుతుంది. మిగిలిన 3000 సీట్లలో కూడా రిజర్వేషన్ అమలు అయ్యేటట్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించేటట్టు జీవో నెంబర్ 136ని పునరుద్ధరించి ఎస్సీ/ఎస్టీ బీసీలకి పేమెంట్ సీట్ల సౌకర్యం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవ అంశం, ఇవాళ ప్రభుత్వం పాత సీట్లలో రిజర్వేషన్ లేవు సరే, రేపు 2021-22 విద్యా సంవత్సరానికి ఈ రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు
ఇక విశాఖలో పలు హోటల్స్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కలుషిత ఆహార పదార్థాలు విక్రయాలపై పలు హోటల్స్ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు నిల్వ చేసిన కలుషిత ఆహార పదార్థాల విక్రయాలపై సోదాలు జరిపారు. అనంతరం పలు హోటల్స్ రెస్టారెంట్లలో ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. హోటల్ రెస్టారెంట్లో కోవిడ్-19 గైడ్లైన్స్ పాటించకుండా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తించారు. నిల్వ ఉన్న నాసిరకం ఫుడ్ అమ్మకాలు చేస్తున్న హోటళ్లపై కొరడా జలిపించారు. మిథిలాపురి కూడా కాలనీలోని పలు హోటల్స్ పైన దాడులు చేశారు. కాగా అనుపమ గ్రాండ్ హోటల్లో నిల్వ ఉన్న ఫుడ్ను అధికారులు సీజ్ చేశారు. నెంబర్ 7 కదా 5 వస్తుంది. విజయనగరం జిల్లాలో ఆశా వర్కర్లు డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తమను సచివాలయంకు బదిలీ చేస్తున్నారన్న సమాచారంతో ఆందోళనకు దిగారు. అధికారుల నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. తక్షణమే అధికారులు ఈ విషయంలో తమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి. స్పందించాలి. ఆశా కార్యకర్తల సమస్యలు కార్యకర్తలకు చెప్పొద్దు. అది సచివాలయాలుగా ఆశా కార్యకర్తలు ఉంటారు. అక్కడ మీరు పని చేయండి అని విజయనగరం ఆధ్వర్యంలో అధికారులు చెప్పారు. హెచ్వి గారు చెప్పారు. దానికి నిరసనగా మొన్న మేము 12వ తేదీన గత నెల 12వ తేదీన ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినప్పుడు కానీ మొన్న ఈ నెల 2వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినప్పుడు కానీ డిఎంఎండ్హెచ్ఓ గారు అధికారులు ఏం చెప్పారంటే మీరు 2500 మందికే పని చేయండి, జనాభా ప్రాతిపదికన 2500 3000 కన్నా దాటదు అని చెప్పారు. కానీ ఈరోజు నిన్న హెచ్వి గారు మిమ్మల్ని అందరినీ సచివాలయాలకు అప్పచెప్పాము, మీరు 8000 నుండి 5000 7000 ఎంత ఉంటే అంత జనాభా ఉంటారు, పని చేయండి అని చెప్పారు. ఇది అధికారులు కూర్చొని మాట్లాడుకొని మాకు స్పష్టమైన హామీ ఇచ్చినంత వరకు మేము ఇక్కడ నుండి కదలమని ఈరోజు మేము డిఎంఎండ్హెచ్ఓ గారికి చెప్తున్నాం. ఆ హెచ్వి గారు, ఈ డిఎంఎండ్హెచ్ఓ గారు, పిఓడిటి గారు కూర్చొని మా సమస్య మీద స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఇక్కడ నుండి కదులుతాం. లేకపోతే ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే ఉంటాం. ఎన్ని రోజులైనా సరే ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడ నుండి కదలమని ఈరోజు మేము
వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంలో అక్రమాలు జరిగాయని దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ సరూనగర్ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో వరద ప్రభావిత ప్రాంత బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరద సాయం వరదల్లో నష్టపోయిన బాధితులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వరద సహాయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. 4 కోట్ల నిధులు వచ్చినాయి. దానిలోకి వెళ్ళి 65 కోట్ల నిధులు మేము పంచినామంటున్నా ఉన్నారు. మరి పంచడానికి అధికారులకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్ ప్రకారంగా అధికారులు పంచాలి. అధికారులను బెదిరించి బాధితులను దాడులు చేసి కేవలము టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు కార్పొరేట్ కావాల్సిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓటు బ్యాంకు చూస్తూ తప్ప ప్రజలుగా గుర్తించిన పరిస్థితి ఈ ప్రభుత్వం దాపరించింది. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు 10 రోజులు సర్వం కోల్పోయారండి. కట్టుబట్టలు తప్ప ఎవరి దగ్గర ఏమీ లేవు, మొత్తం కోల్పోయారు. ఇల్లు కూడా 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి నీళ్ళలో మునిగినది. ఇల్లు ఉంటుందా పోతా కూలిపోతా తెలియదు. భయాందోళనతో ఉన్నారు. కనీసం ముష్టి 10,000 రూపాయలు ఇస్తానికి ముందుకు వస్తే ఆ 10,000 కూడా శవాల మీద పేరాలెత్తిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ విధంగా 64 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు, దారి మళ్లించారు. దాని మీద ఈరోజు అడగడానికి వచ్చాము. ఖచ్చితంగా ఈరోజు జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ సర్కిల్లో ఏదైతే 64 కోట్లు మేము విడుదల చేసాము పంచామంటారు. ఎవరికి పంచారు? ఏ ఇల్లుకు పంచారు? ఏ ఆధార్ కార్డు పంచారు? మీరు ఏ అడ్రస్ పంచారు? చెప్పవలసిన బాధ్యత ధర్మము ఈరోజు ప్రభుత్వం ఉన్నది, జిహెచ్ఎంసీ మీద ఉన్నది. ఈరోజు కేవలము టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల జేబులు నింపారు తప్ప ఏ ఇంటికి పోయినా అండి ఒక్క ఇంట్లో 10 మంది 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు నిల్చోబెట్టి వాళ్ళకి డబ్బులు పంచారు. కానీ అసలు బాధ్యతలు ఎక్కడ పంచారు? మీరు బాధ్యతలు పంచితే వీళ్ళు గత 10 రోజుల నుంచి పనులు మానేసి ఆ 10,000 వస్తే మా పిల్లలకు పాలిద్దాము లేదా మేము వంట సామాన్లు వేసుకుందామని 10 రోజులు పడిగాపు కాస్తూనే మహిళా తల్లులకు వీళ్ళకి జవాబు చెప్పవలసిన బాధ్యత ఉంది. రోజు టీఆర్ఎస్ నాయకులు ఎందుకు రావట్లేదు? టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తకి వచ్చి చెప్పండి, మీ ఇచ్చిన కాబట్టి ఎందుకు వచ్చి మీకు కూర్చోరని చెప్పేసి. మీరు ఇచ్చిన నాయకులేమో ఇళ్ళలో పండుకొని కేవలము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ బాధితులు ఆదుకునే పరిస్థితి లేదు. మేము అదే డిమాండ్ పెడతా ఉన్నాము. 64 కోట్లు మీ టీఆర్ఎస్ కార్యకర్తల జేబులో నింపారు, బాధితులకు డబ్బులు ముట్టలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు మళ్ళీ నిధులు రిలీజ్ చేయండి. మీరు మళ్ళీ 75 కోట్లు కావాలి. ప్రతి బాధితుడికి 10,000 రూపాయలు. అదేవిధంగా పాక్షం గుడిపై ఏదో ప్రభుత్వం ప్రకటించిందో 50 రూపాయలు. చాలా ఇండ్లు అండి, 100ల కొద్ది ఇండ్లు ఈరోజు నేలమట్టం అయిపోయినాయి. మొత్తం 100ల కొద్ది ఇండ్లు ఈరోజు పగులు వచ్చాయి. ఎప్పుడు కూలిపోతే పడుతున్నది. కనీసం ఇల్లు రిపేర్ చేసుకుందాము, ఇంట్లో బతుకుదాము, మా పిల్లల భవిష్యత్తు ఏందని అంధకారంలో నెట్టేశారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఈరోజు మరీ డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి ఒక్క బాధితుని ఆదుకోవాల్సిన ధర్మము ఇది జిహెచ్ఎంసీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీరు నిధులు విడుదల చేయండి. ఎవరికైతే ఇచ్చారో దాన్ని కూడా మీరు లిస్ట్ బయట పెట్టాలి. దాని మీద ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే మీరు ఏసీబీ ఎంక్వైరీ చేసినా కానీ ప్రతి బాధితుడికి న్యాయం జరిగే విధంగా ఎవరైతే దారి మధ్య వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చెప్పడానికి వచ్చాము. అదే దానికి ఎంత పరిహారం కట్టించాలి? ఒక పప్పులు ఉప్పులు అనేది చాలా చిన్న విషయం అండి. కొంతమంది ఇల్లులు కూలిపోయినాయి, సర్వస్వం కూలిపోయింది. ఒక మహిళ బట్ట కట్టుకుందామంటే బట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మీరు వచ్చి కాలనీలలో చూడండి, కాలనీల రోడ్ల మీద కూర్చున్నారండి. అందరూ ఏదో అనాథల్లాగా. అంటే వాళ్ళు ఈ రోజు నిన్నటి వరకు బాగానే ఉన్నారు. ఈ ఒక్క రాత్రి వర్షాలకే ఈ పరిస్థితి ఉంటే మళ్ళీ ఫ్యూచర్గా వాళ్ళ పరిస్థితి ఏందండి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం గద్దె దిగి వచ్చి చూడాలండి. వాళ్ళు ఫామ్ హౌస్లో ఉంటే కాదండి, ఇక్కడికి వచ్చి ప్రజలలో ఏం జరుగుతుంది, అసలు మహిళలు కానీ పురుషులు కానీ అసలు ముసలోళ్ళు కానీ ఎంతమంది ఆత్మహత్యలు అయిపోయినాయి. కొంతమంది క్వార్టర్లో కొట్టుకుపోయారు, కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చినాయి. వాళ్ళందరూ లైవ్స్ మేము ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము అవన్నీ డీసీ గారికి ఇచ్చాము. దాని మీద మాకు స్పందన కావాలండి. స్పందన కానీ వాళ్ళకి నష్టపరిహారం కూడా కావాలండి. కాబట్టి నష్టపరిహారం జరిగే వరకు మేము కొంచెం కదలేదండి. ఇచ్చారండి, కొంతవరకు ఇచ్చారు, కొంతవరకు రాలేదండి. వాళ్ళందరికీ కూడా రావాలి. ప్రతి ఒక్కరి ఇంటికి రావాలి. రెంటర్స్ అని ఓనర్స్ అని చాలా విడదీసి చేస్తున్నారండి. వాళ్ళకి ప్రూఫ్స్ లేవు, వీళ్ళ ప్రూఫ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక వేరే దగ్గర నుంచి వచ్చి రెంట్ కూడా రండి. వాళ్ళకి ఏం ప్రూఫ్ ఉండదు చెప్పండి? వాళ్ళకి ఇవ్వము అని మాట్లాడితే మీరు ఎట్లా? ఇప్పుడు ఇల్లు కోల్పోయారు ఓనర్స్, వాళ్ళు రిపేర్ ఎలా చేయించుకుంటారండి? మీ ఓనర్స్కి ఒకసారి ఓనర్స్కి ఇస్తా అంటారు, ఒకరికి కొన్ని ఏరియాస్లో మొత్తం ఇచ్చారు, కొన్ని ఏరియాస్లో ఇయ్యంటారు. అసలు ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు ఇయ్యారు? కార్యకర్తలు అసలు ఎక్కడ వరకు ఇస్తారో అది చెప్పండి, మాకు ఒక క్లారిటీ రావాలి. మేము ఇప్పుడు డీసీని అది అడగడం జరిగింది. ఒక బీజేపీ కార్యకర్తగా మేము అడగడం ఏంటంటే మాకు ఎంత నిధులు వచ్చినాయి, ఎక్కడ పోయినాయి, అవి దాన్ని ఏంది? ఇప్పుడు 64 కోట్లు, ఇప్పుడు ఒక 9 కోట్లు ఉన్నాయండి. 9 కోట్లు ఎంతమంది పంచుతారండి?
ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న మహిళలు అడగండి ఎవరెవరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరెవరు ఎంత నష్టపరిహారం. 10,000 ఇస్తే ఏం జరుగుతుందండి? 10,000 ఏమవుతుంది? 10,000తో పప్పులు పుల్లే రావట్లేదు. మనం ఒక కలర్ వేయించినా రాదు, దేనికి రాదు. కాబట్టి మాకు న్యాయం జరగాలండి. న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదలము. చైతన్యపూర్ డివిజన్ నివాసులు వాళ్ళు 10 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వ సాయం అంతా అని చెప్పి ఎదురు చూసి రోజు పడగాపులు పడి తినడానికి తిండి లేక, వాళ్ళు ఏదైనా తెచ్చుకొని వండుకుందామంటే కూడా డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఈ టీఆర్ఎస్ కార్పొరేటరు వాళ్ళ యొక్క కార్యకర్తలకు డబ్బులు ఇప్పించుకోవడానికే సరిపోయింది. ఈ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కార్పొరేటర్, ఈ అధికారులు అందరూ కలిసికట్టుగా డబ్బులు పంచుకొని వాళ్ళ వారికి ఇప్పించుకోవడం తప్పితే నిజమైన బాధితులకు ఒకరికి కూడా ఈ రోజు వరకు రూపాయి అందలేదు. ఇప్పుడు 400 మంది సుమారుగా వచ్చినారు. ఇంకా చాలామంది బాధితులు అక్కడ ఉన్నారు. వాళ్ళు రోజు వేచి చూసి ఇబ్బందులు పడి అనేక తంటాలు పడి ఆరోగ్యం ఇబ్బంది పడితే మందులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వము వాళ్ళ దిక్కు చూడకుండా వాళ్ళను విసిగిస్తూ వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఈ ఫండ్స్ మొత్తము వరద ఫండ్స్ మొత్తం చైతన్యపూర్ డివిజన్లో ఎక్కడికి పోయినాయి? నిజమైన బాధితులకు ఎందుకు జరగలేదు? ఎందుకు అందలేదు? మరి అధికారులు బయటకు రావాలి. అధికారులు బయటకు వచ్చి వాళ్ళకు జవాబు చెప్పాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి. వాళ్ళకు భరోసా కల్పించేంత వరకు కూడా మేము ఎన్ని రాత్రులనే ఇక్కడనే పండుకుంటాము. వాళ్ళకు వరద బాధితుల న్యాయం జరిగేంత కూడా మా పోరాటం ఆగదు. వాళ్ళు ఎంబడి ఉంటాము. వాళ్ళకు తక్షణమే వాళ్ళకు నష్టపరిహారం అందజేయాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం చేయాలి. ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎట్లా జిల్లాలో చిన్న పిల్లలు ఉన్నారు. బట్టలు లేక ఏం లేక ఇక్కడ ఉంటాం మేము. మాకు న్యాయం చేయాలి. ఆయన ఇక్కడ చెప్పాలి. అంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చింది, మీకు అందలేదా? నాకు ఇవ్వాలి. చైతన్యపురి డివిజన్ లో ఇంతవరకు ఒక్క వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంత డబ్బు కేసీఆర్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? ఎవరికి సహాయం? చైతన్యపురిలో ఇంత మంది ఉన్నారు. లేడీస్ 400 మంది ఉన్నారు. 400 మందికి ఒక్కరికి కూడా సహాయం అందలేదు. కొమరంభీం జిల్లా చింతల మానపల్లి మండలంలో ఎంపీ సోయం బాపురావు పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ సోయం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సోయంను గెలుకుతే గతంలో ఏం జరిగిందో అధికారులు తెలుసుకోవాలన్నారు. మా గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తే ఒక ఎంపీగా కాకుండా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్చరిస్తున్న నాకు తిక్కలేస్తే అధికారులను జైల్లో పెట్టే వరకు వదలనని హెచ్చరించారు. తప్పుడు పనులు చేస్తేనే హసనాపూర్ ఘటన జరిగింది. ఆదివాసుల జోలికొస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. ఏజెన్సీలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రైవేట్ పాఠశాలను నెల రోజుల్లో ఆపకపోతే 50,000 మందితో పాఠశాలను కూల్చేస్తామని అన్నారు. ఆదివాసీ మహిళలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మేము వేసిన పంట వేస్తేనే మేము కొంటాం, లేకుంటే కొనం, లేకుంటే మీరే ఏమైనా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే ఇవాళ పంట వేయడానికి రైతుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. అంటే దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నామా? రేపు కళ్యాణ లక్ష్మి ఉన్నది, అది కూడా ఏమంటాడంటే రేపు నేను చూసిన పిల్లని నువ్వు చూసుకోవాలంటాడేమో అనేది నాకు అనుమానం. అంటే ఇది ప్రభుత్వమా లేకపోతే ఏదైనా గొర్రెలు వేసే దవాఖానా అనిపిస్తుంది. అంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్నటిదాకా అన్నాడు, దుబ్బాక కంటే ముందు ఏమన్నాడంటే నేను మొక్కజొన్న నేను కొన్నా అన్నాడు. మొక్కజొన్న కొన్నా, రైతులు ఎవరయ్యొద్దని. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోచమ్మరాలకు చెందిన 2 వ్యక్తులు ఏడుపాయల వనదుర్గామాతాదేవి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షేత్రగాత్రులను బంధువులు రోదలు మిన్నంటాయి. ఘటనా స్థలికి చేరుకున్న హవేలీ గన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో వరుసగా ఉన్న 3 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రేకులన్నీ పర్రెలు వాసినాయి, సామాన్లన్నీ పడిపోయినాయి, మొత్తం రేకులు మొత్తము పడిపోయినాయి, అన్ని పర్రెలు అన్ని గోడలు గిట్ట పర్రెలు వాసినాయి, మొత్తం ఇల్లే మొత్తం అదైపోయింది. అంటే ఎట్లయిందమ్మా మీకు సిలిండర్ అంటే లీకేజా లేకుంటే ఎట్లా? పేలిపోయింది సిలిండర్ చెక్ చేయలేరంట, ఇచ్చిర్రంట. మీకు ఇచ్చేటప్పుడు డెలివరీ బాయ్ చెక్ చేసి ఇస్తున్నాడా? చెక్ చేస్తలేదు, మాకు చెక్ చేస్తలేదు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో నందిగామ వై జంక్షన్ సమీపంలో షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 7 వాహనదారులు పట్టుబడ్డారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని వాహనాలను స్టేషన్కి తరలించారు. దాంట్లో ఏం కదా గుంజుకునికే బయటికి రానా? 1 2 3 4 5 6 7 8 గట్టుకుదు. అరే మళ్ళీ ఒకసారి 101 సెంచరీ కొట్టినావు, లేవు బ్యాటు నోట్ పెట్టుకోండి. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమలలో టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి విస్తృత పర్యటన. తిరుమల సుందరీకరణ పనుల కోసం నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని వెల్లడి. ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతుల ధర్నా. విద్యుత్ సరఫరా చేయాలంటూ విశాఖలో 104 సిబ్బంది ఆందోళన. గతంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. విశాఖలో పలు హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. కోవిడ్-19 గైడ్ లైన్స్ పాటించకుండా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తింపు. కొమరంభీం జిల్లా చింతల మానేపల్లిలో అధికారులపై విరుచుకుపడ్డ ఎంపీ సోయం బాబురావు. తిక్కలేస్తే అధికారులను జైల్లో పెట్టే వరకు వదలనని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.